ఒక మీమ్స్ వస్తేనే నవ్వు అంటే సినిమా మొత్తం కూడా మీమ్స్ తోటి నిండిపోయింది, నవ్వులతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫ్యామిలీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఆయన బూతులు మాట్లాడినా కానీ అది బూతులు అని అటువైపు నోడికి అర్థమవుతుంది కానీ అది బూతులు కాదు అన్నట్టుగానే ఉంటది. సో ఈ సినిమాలో కూడా అంతే, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డైలాగ్స్ అనేది. సో ఈ సినిమాలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో బంటి అనేది కానీ మొసగొట్టేస్తున్నారు కానీ ఫుల్ జనాలు అయితే నవ్వుకుని చచ్చిపోతున్నారు. లేడీస్ కానీ పిల్లలు కానీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేడం. అసలు నయనసారిక గారితో నేను వర్క్ చేశాను. నేను ప్రమోషన్ వీడియో చేసి ఇదే మూవీకి ఒక 2 months బ్యాక్ మేము వీడియో చేసాం మేడం ప్రమోషన్ కోసం. సో అప్పుడు నేను ఆమెతో కలిపి వర్క్ చేసాం. సో ఆమె చాలా అంటే చాలా మంచి ఆమె. అంటే డైరెక్టర్ గారు కూడా అప్పుడు ఆ రోజున మేము షూట్ లో చేసినప్పుడు కూడా చాలా అంటే ఆయన కొత్త డైరెక్టర్ అయినా కానీ కొత్త డైరెక్టర్ లా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ అయిన లాగా చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. లేదు మేడం అంటే కామెడీ చేసుకుంటూ పోవడం, డైలాగ్స్ కి అట్లా వేరియేషన్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా అనేది నవ్వుకుంటూ కామెడీగా తీసుకుంటూ అంటే లవ్ స్టోరీ కూడా బాగుంది. ఏంటంటే జాతకాలు నమ్ముకుంటూ పోవడం, జాతకాల వల్ల ఏం యూజ్ లేదు, రియాలిటీకి పోతే ఎలా ఉంటుంది ఏందనేది చూపించారు. సో అంటే జాతకాలు నమ్మకూడదు, జాతకాల వల్ల ఏం జరగదు. సో అనేది విధంగా వెళ్ళిపోయారు. ఈ నెంబర్లో న్యూమరాలజీ ఈ కొంతమంది అవి పెట్టుకుంటారు. సో అలాంటి వాటి వల్ల ఏం ఉపయోగం లేదు అనుకుంటూ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా ట్విస్ట్ ఇచ్చారు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం జనాలు షాక్ అవుతారు అన్నమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే మాత్రం. ఓవరాల్ గా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఇది ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సాటర్డే సండే ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి ఫ్యామిలీస్ తో చూడండి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇంతవరకు తనకు అవార్డు రాలేదు, బట్ ఈ మూవీతో కనుక ఈ ఇయర్ కి బెస్ట్ అవార్డు అయితే ప్రొవైడ్ చేయొచ్చు. విన్యాసం ఆడియన్స్ కి ఆహా అనే ఒక ఆనందం. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ తో వెళ్ళిపోయింది. శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా మంచి కంటెంట్ తోనే మెప్పించడం చెప్పచ్చు. జోక్స్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సచ్చ బాడీ లాంగ్వేజ్ కి కామెడీకి ఒక మంచి ప్లాట్ఫామ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కి మంచి బూస్టప్ డైరెక్టర్ హార్డ్ వర్క్ చేసాడని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే కనుక కొద్దిగా ఇంప్రెస్ గా అనిపించాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా హీరోలు కూడా హీరోయిన్ రెవల్యూషన్ కూడా ఒక మంచి ఎమోషన్. ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నమ్మకాలు నమ్మచ్చు, నమ్మదగినట్టుగానే నమ్మచ్చు. అది చూస్తేనే ఆ రివ్యూల్ బాగుంటది కాబట్టి వాచ్. ఆ డైలాగులు చిన్న డైలాగులు నేను చూసినటువంటి మొట్టమొదటి సినిమా జయం కూడా ఒక కెమియో తీసుకోవడం జరిగింది. సో మూవీ ఫస్ట్ 25 minutes మూవీ మంచి కామెడీ ఉంటుంది. అండ్ 25 minutes కొద్దిగా గందరగోళం ఉండి సెకండ్ హాఫ్ లో వచ్చేసి మూవీ చాలా పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటుంది. బట్ 2 మంగళసూత్రాల దోషం ఈ మధ్య కాలంలో కామన్ అనేటువంటిది చూపించడం జరిగింది. సో ఇంకా విషయం ఏమంటే మిస్టేక్ ఏంటి అని అంటే వాన పడక ముందే హీరో హీరోయిన్లు ఇద్దరు తడిసి ముద్దైపోతారు. ఇది బ్లెండర్ మిస్టేక్. ఫ్రెష్ విష్ణు అన్న ఏం చేసినా ఫ్రెష్. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. అదే చాలా క్యూట్ గా అనిపించింది వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, ఆయన ఆమె చేసే చిన్న జోక్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. నాకా ఇట్లా అదేదో అది నచ్చింది నాకైతే. డైలాగ్ ఏం లేదు, వెళ్ళి గుడు అంటే ఏదో అదే నచ్చింది నాకైతే. విష్ణు తాండవం అని చెప్పాలి ఈ మూవీ. ఎందుకంటే కింగ్ ఆఫ్ ద కామెడీ అంటారు కదా విష్ణు గారిని. అప్పుడు ఎప్పుడో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని చూసాం, అప్పట్లో మేము పుట్టక ముందు కమలాసన్ గారిని చూసాం, వీళ్ళందరినీ చూసాం. అదే కోవలో చేసి వన్ మ్యాన్ ఆఫ్ ద షో అంటే విష్ణు గారు చాలా బాగా చేశారు కామెడీ. ఆయన కామెడీ హీరో కింద ఇంకా 100 years కూడా ఇంకా తడిగొట్టేసి పడుకోవచ్చు. కాంట్రవర్సీ కదండి అందులోనే లేదు. ఆయన కొన్ని కోతలు కోస్తూ ఉంటారు అంటే కామెడీ చేసినప్పుడు కయ్యా అనుకుంటాను. అవి చాలా ఇష్టం జనాలకి, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడో పూర్వకాలం చూసాం, ఏదో కమలాసన్ గారి కామెడీలు ఉంటాయి. అటువంటి గొప్ప కామెడీ చేయాలంటే మంచి యాక్టర్ అయితేనే చేయగలరు. విష్ణు గారు నెంబర్ 1 వన్ మ్యాన్ ఆఫ్ ద షో అనుకోవచ్చు. ఈ విష్ణు విన్యాసం ఇంకా కామెడీ కానీ రొమాన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ అయితే లవ్ అయితే పీక్స్ లో ఉంది, నెక్స్ట్ ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ విష్ణు గారికి అవార్డ్స్ రాలేదండి, అది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే బెస్ట్ కామెడియన్ కింద, బెస్ట్ కామెడీ మూవీ కింద అవార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందులో ఉన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే హీరో హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకు తెలియకుండా మనకే నవ్వు వచ్చేస్తుంది అన్న, అలా ఉంది నిజంగా. అసలు వేరే లెవెల్. సాంగ్స్ అయితే అసలు మామూలుగా అంటే సాంగ్స్ వచ్చినాయా లేవా అని కూడా మాకు తెలియదు, ఎందుకంటే అంత వైబ్ అవుతుంది సినిమాలో. అయితే విష్ణు విన్యాసం అనే సినిమా మంచి కామెడీ సినిమా అన్న, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఫ్యామిలీస్ కి, పేరెంట్స్ కి కొన్ని డైలాగులు అర్థం కాకపోవచ్చు, కానీ మన యూత్ కి, మన కుర్రోళ్ళకి అయితే అసలు మామూలుగా కాదు, బీభత్సంగా అర్థమైపోతాయి. ఎందుకంటే మన ఓడియమ్మ బంటి కానీ అంతా ఇన్స్టాగా డైలాగ్స్ ఇవన్నీ పెట్టిరు, కానీ ఇన్స్టాలో ఉన్న డైలాగులు అన్ని పెట్టినా కానీ మాకు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదన్న. ఎందుకంటే మంచిగా ఎంగేజ్ చేసిండు విష్ణు గారు అయితే. నిజంగా శ్రీ విష్ణు గారికి
ఇప్పటివరకు ఏ అవార్డులు రాలేదు అన్నారు. నిజంగా రాలేదని కూడా సినిమాలో కూడా ఒక మంచి డైలాగ్ కూడా ఉంది. కానీ ఈ ఇయర్ అయితే నిజంగా పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అయితే రావాలని నిజంగా